హే గాయ్స్, రీసెంట్గా నేనైతే మా అబ్బు అక్క వాళ్ళతో కలిసి అయితే రామేశ్వరం వెళ్ళాను. నేనైతే ప్రస్తుతం మా అక్కతో పాటు చెన్నైలో ఉంటున్నాను. అయితే మేము చెన్నై నుంచి డైరెక్ట్ గా రామేశ్వరం వెళ్ళకుండా అబ్బు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళాము. తాంబరం రైల్వే స్టేషన్ లో అయితే మేము ట్రైన్ ఎక్కాము అబ్బు అక్క వాళ్ళ ఊరు దగ్గర వరకు. నార్మల్ గా కూర్చొని వెళ్లే ట్రైన్స్ లోని కూర్చోనేటప్పుడు లెగ్స్ కి అంత గ్యాప్ ఉండదు, కానీ ఇక్కడ బాగానే ఉందన్నమాట గ్యాప్. తాంబరం నుంచి అక్క వాళ్ళ ఊరికైతే ఒక 6.5 hours ట్రావెల్ చేసాము. అమ్మా இருக்காங்க యూట్యూబ్లో ఇంక నైట్ అబ్బు అక్క వాళ్ళ ఇంట్లోనే తినేసి పడుకున్నాము. పాప ఎవరంటే మా అబ్బు అక్క వాళ్ళ చెల్లి, తన పేరు శ్రీజు. ఇల్లు చూసారా ఎంత బాగుందో, కొబ్బ చెట్లు అలాగే కొట్టకొండ నుంచి చుట్టూ ఇల్లు కట్టారు. ఈ ఇల్లు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నానా మేమందరం ఎర్లీ మార్నింగ్ 2కే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ అందరం రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. శ్రీజు అబ్బు అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ 2కే లేసి అందరి కోసం ఇడ్లీ అవి అయితే చేశారు. ముందు రోజు అమ్మ వాళ్ళు టమాటా చట్నీ చేశారు, అది కొంచెం కారంగా ఉందని చెప్పానని నా కోసం మార్నింగ్ మళ్ళీ సాంబార్ చేశారు. ఇంకా వెళ్లే దారిలోనే వ్యాన్ ఆపేసి తిన్నాము. ఇలా అందరం కూర్చొని తింటుంటే పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. మేమైతే వ్యాన్ లో వచ్చాం కాబట్టి అక్కడ పంబన్ బ్రిడ్జ్ లో ఆగి కాసేపు మొత్తం చూసాము. అమ్మ వాళ్ళు ముందు వచ్చేటప్పుడు అంటే జెల్లీ ఫిషెస్ చూసారంట, అదే చూసినాము ఉన్నాయో లేదా అని. పైనుంచి చూడడానికి అయితే అసలు వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అబ్బు అక్క వాళ్ళ ఊర్లో అయితే మేము మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. రామేశ్వరం వచ్చేసరికి 10:30 అయ్యింది. మధ్యలో 2-3 times ఆగిసి వచ్చాం కాబట్టి 10:30 అయింది, లేదంటే 10 లోపలే వచ్చేవాళ్ళం. ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు అమావాస్య, అందుకని కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారు. అగ్నితీర్థంలో నేను ఒకటి గమనించాను, ఏంటంటే వేవ్సే రావట్లేదు. నార్మల్ గా సముద్రం అయితే ఎన్ని అలలు వస్తాయి కదా, కానీ ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అగ్నితీర్థం దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, బట్ చెప్తున్నా, సముద్రంలో కలపాల్సి ఉంటాయి కదా, అవి కవర్ లో తెచ్చేసి ఆ కవర్ తో పాటు వదిలేస్తున్నారు అనమాట సముద్రంలో. అది అస్సలు చేయకూడదు. చాలా డస్ట్బిన్స్ ఉన్నాయి, కానీ ఆ డస్ట్బిన్ లో ఎవ్వరు వేయట్లేదు. రామేశ్వరంలోని క్లాత్స్ వదిలేస్తారు అనమాట. ఆ వదిలేసిన క్లాత్స్ కానీ డస్ట్బిన్ ఉంటుంది, కానీ డస్ట్బిన్ లో ఎవ్వరు వేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అస్సలు క్లీన్ గా లేదు. మేమైతే అగ్నితీర్థంలో స్నానం చేసేసి అయితే టెంపుల్లో 22 బావుల పుణ్యనీరు ఉంటుంది. అందులో స్నానం చేయాలంటే 25 రూపీస్ టికెట్ తీసుకోవాలి. టెంపుల్లో 25 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తుంటే సరిగ్గా వాటర్ వేయట్లేదు మన మీద. నేను వీడియో తీస్తుంటే ఆపమంటున్నారు చూసారా. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ 25 రూపీస్ టికెట్ తీసుకొని సరిగ్గా వాటర్ వేయట్లేదు. ఏంటంటే ఇక్కడ నిల్చున్న మనుషులకి ఎక్స్ట్రా మనీ ఇవ్వాలన్నమాట. పెర్ బకెట్ కి 250 అలా చార్జ్ చేస్తున్నారు. అలా చార్జ్ చేసిన వాళ్ళకి మాత్రం బాగా వేస్తున్నారు అనమాట. అదైతే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. 22 బావుల్లో స్నానం అయిపోయాక దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చాము. బయట కాసేపు అలా కూర్చున్నాము. అది కారిడర్ ఉంటది కదా, లాంగెస్ట్ కారిడర్, అక్కడైతే కాసేపు కూర్చున్నాము. చార్జ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, అందుకని అతను నాకు వీడియో కూడా తీనివ్వలేదు. ఇక టెంపుల్ దర్శనం అయిపోయాక అలా బయటికి నడుచుకొని వచ్చాము. మార్నింగ్ మనం అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడికే మళ్ళీ వెళ్ళాము. దర్శనం చేసుకుని వచ్చేసరికి అయితే అక్కడ మొత్తం క్లీన్ చేశారు. క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేశారు కదా, అవి కూడా క్లీన్ చేస్తున్నారు. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్. మనం ఎక్కడైనా చెత్త వేస్తే డైరెక్ట్ గా వెళ్లి సముద్రంలో కలుస్తుంది, కాబట్టి అది నీట్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అంత ఎక్కువ చెత్త పడేస్తున్నారు. అందుకు ఈ పిల్ల ఎన్నిసార్లు చెప్తుంది అనుకోకండి. రామేశ్వరంలో దర్శనం కంప్లీట్ అయ్యాక అమ్మ వాళ్ళైతే పులిహోర సద్ది అవి చేశారనమాట. అక్కడే తినేసి మేమైతే ధనుష్కోడికి స్టార్ట్ అయ్యాము. ధనుష్కోడిలోనైతే చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. మా వ్యాన్ అయితే మేము ఎక్కడో ముందే ఆపేసాము, ఒక 1.5 కిలోమీటర్ ముందే. అడిగితే మీ వ్యాన్ కొంచెం ముందు ఆపేసి నడుచుకొని వెళ్తేనే బెటర్, ఎందుకంటే మళ్ళీ నా వెహికల్ బయటికి తేయడం చాలా కష్టం. ధనుష్కోడి ఇండియాలో లాస్ట్ రోడ్ మీకు తెలుసు కదా. ఇటు సైడ్ ఉన్నది బే ఆఫ్ బెంగాల్, అటువైపు ఉన్నది వచ్చేసి ఇండియా మహాసముద్రం. ధనుష్కోడిలో ఇంకో మంచి విషయం ఏంటంటే అక్కడైతే సముద్రం లోపలికి అయితే వదలట్లేదు, దూరం నుంచే చూడాల్సి వస్తుంది మీరైతే. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, చెత్త చెదారం తిని డస్ట్బిన్ చుట్టూ వేస్తున్నారు, కానీ డస్ట్బిన్ లో వేయట్లేదు. ధనుష్కోడి ఎంత క్రౌడ్గా ఉన్నా సరే మీరు కనుక రామేశ్వరం వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడే కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము.
ఇంకోటి ఏంటంటే ధనుష్కోడి దగ్గర ఎండ్ పాయింట్ దగ్గర చూసి రండి. కాకపోతే కొంచెం బయటకు వచ్చి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ బయటకు వచ్చి అక్కడ నిల్చొని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడైతే వేవ్స్ డైరెక్ట్ మన దగ్గరికి వస్తాయి. మేము కూడా అలానే చేసామన్నమాట. కాసేపు అలా అక్కడ నిల్చొని ఎంజాయ్ చేసి అయితే మేము రిటర్న్ అయిపోయాం. రామేశ్వరంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి కానీ మాకైతే ఆ రోజు టైం లేదు, రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మా అబ్బు ఒక వర్క్ ఉంది కాబట్టి. ఇలా మేము మా రామేశ్వరం ఇంకా ధనుష్కోడి ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.